ఈ యాప్ మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. అసలు ఈ యాప్‌లో నిజంగా డబ్బులు సంపాదించొచ్చా? బయట మార్కెట్‌లో చాలా యాప్స్ అయితే ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ వాటెవర్ ఇట్ ఈస్. బట్ చాలామంది బినోమోలో కొన్ని లక్షలు సంపాదించారని చెప్పి మీకు యాడ్స్‌లో వాళ్ళ కార్, మొబైల్, వాచెస్, లగ్జరీ ఐటెమ్స్ అన్నీ చూపిస్తూ ఈ యాప్‌నైతే ప్రమోట్ చేస్తారు. సో, మీరు ఆ యాప్‌ని చూసి ఈ వీడియోలోకొచ్చి ఇందులో మీరు సంపాదించాలి అనుకుంటే గనక మీరు చాలా రిస్క్‌లో ఉన్నారు. What? Bro, what are you talking about, man? వాళ్ళు చాలా ఈజీగా చెప్తారు. గ్రాఫ్ పైకి వెళ్తుంది అనుకుంటే గ్రీన్ మీద క్లిక్ చేయండి. గ్రాఫ్ డౌన్ అవుతుంది అనుకుంటే రెడ్ మీద క్లిక్ చేయండి. ఇలా మీ ప్రిడిక్షన్ కరెక్ట్ అయితే అమౌంట్ వస్తుంది. అది మీరు బ్యాంక్‌కి ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళకి వాచెస్, కార్ అన్నీ కొనుక్కోవచ్చు అనుకుంటే కనుక ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ గైస్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేనేదో ఆడియన్స్ రిటెన్షన్ కోసం స్కిప్ చేయొద్దని చెప్పట్లేదు. భయ్యా, ఈ అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మాకు వద్దు. డైరెక్ట్ యాప్ ఎలా యూస్ చేయాలో చెప్తే మేము డబ్బులు సంపాదించుకుంటాం అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంటే కింద డిస్క్రిప్షన్లో మీకు టైం స్టాంప్ ఇస్తా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. బట్ లేదు, దీని వెనకాల ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోని చూడండి. ఎందుకంటే మార్కెట్ అన్నది ఓన్లీ టూల్సే కాదు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్లాట్ఫామ్ ఉంది, ఇన్వెస్ట్ చేస్తామంటే అవ్వదు. మనం ప్రాపర్గా బ్యాక్ అండ్ ఫోర్త్ ప్రతిదీ తెలుసుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఫోర్గ్రౌండ్లో ఏం జరుగుతుందని మనం ప్రాపర్గా తెలుసుకుంటేనే మనం ఏదైనా ఎర్న్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ టెన్షన్ నాకు ఉంది. బినోమో తెలుగు పీపుల్ చాలా వరకు ఈ యాప్కి చాలా అట్రాక్ట్ అయ్యారు. మనకి ఇందులో చాలా యాప్స్ ఉంటాయి, చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పర్ట్ ఆప్షన్, ఒలింపిక్ ట్రేడ్, ఐక్యూ ఆప్షన్ చాలా ఉన్నాయి. మేబీ రీజన్ ఏంటంటే యాడ్స్. యూట్యూబ్లో చాలా మంది చాలా వెబ్ సిరీస్ అనే షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ వీడియోస్, వ్లాగ్స్ ఏదైనా సరే తెలుగు కంటెంట్ వీడియోస్లో బినోమో చాలా బేవచ్చంగా ప్రమోషన్స్ చేసింది ఒకప్పుడు. ఆఫ్టర్ చాలా మంది మన తెలుగు పర్సన్సే దాన్ని నాట్ ఓన్లీ దిస్ యాప్, ఆల్ బెట్టింగ్ యాప్స్ మీద వాళ్ళు అవేర్నెస్ తీసుకొచ్చారు. ఈ బెట్టింగ్ యాప్స్ తో చాలా మంది లాస్ అవుతున్నారు అని చెప్పి దీని వెనకాల జరిగే ఇల్లీగల్ స్కామ్స్ గురించి కూడా వాళ్ళు చెప్తూ వచ్చారు. సో దట్ మన వాళ్ళు కొద్దిగా అవేర్ అయ్యారు ఏ యాప్స్ వాడకూడదు అని చెప్పి. అండ్ చాలా మందికి డౌట్ ఉంది యాప్ లీగల్ ఇల్లీగల్ అని చెప్పి. మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తా. ఇది ఇల్లీగల్ లీగల్ అసలు యూజ్ చేయలేదు, మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఉంటుంది. నో యూస్, వాడు విండండి. ఎవరికైతే నాలెడ్జ్ లేకుండా దిగి ఎమోషన్తో ఇన్వెస్ట్ చేస్తారో సో వాళ్ళని ఇదే టార్గెట్ చేస్తారు అనమాట. మేబీ 1000 కదా అని చెప్పి 1000 ఇన్వెస్ట్ చేస్తారు, పోతే ఓకే అన్నట్టు వెళ్ళిపోతారు అండ్ అందరికి ఫేక్ అని చెప్తారు. సో దయచేసి ఈ వీడియోని వాళ్ళు చూస్తే బెటర్. నో యూస్, వాడు విండండి. బట్ లేదు నాకు డైరెక్ట్ ఎండింగ్ అనుకుంటే అది మీ ఇష్టం. అండ్ యాప్ అయితే మీకోసం కాదు, బట్ వాళ్ళ టార్గెట్ అయితే మీరే, అదైతే నేను చెప్పగలను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది బినోమో అని చెప్పి, లేదా మీకు వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంటుంది. బినోమో వెబ్సైట్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు వాళ్ళ యాప్. సో ఆఫ్టర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈజీగా చెప్తున్నా, సైన్అప్ అయితే అయిపోయింది. మీ జీమెయిల్తో సైన్అప్ అవుతారు, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. సైన్అప్ అయిన తర్వాత సో దిస్ ఈస్ ద మార్కెట్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఈ గ్రాఫ్ ఉంది కదా, సో దీన్నే మార్కెట్ అనుకుందాం. సో దీని మీదే మనం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది మన లైన్, ఓకేనా, ఇది మార్కెట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మౌంటైన్ సింబల్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన ఇక్కడ క్యాండిల్స్ ఉంది కదా, ఇక్కడ మనకు చాలా ఉంటాయి, లైన్స్ ఉంటాయి, బార్స్ ఉంటాయి, హెక్కినాషి. మనం ఇప్పుడు యూజ్ చేయబోయేది క్యాండిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చి టైం ఫ్రేమ్. సో టైం ఫ్రేమ్ ఇక్కడ ఉంది కదా 5 seconds. ఈ టైం ఫ్రేమ్ ఏంటంటే మీరు 5 seconds ఉంది ప్రెసెంట్, 15 seconds పెట్టుకుంటూ కొద్దిగా మీరు మార్కెట్ని ఎక్కువ చూడడానికి మీకు పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో మార్కెట్ ఎలా వెళ్తుందని చూసుకోవడానికి ఈ ఫ్రేమ్లో ఓకేనా. నెక్స్ట్ వచ్చి మీరు 1 minute పెట్టిన వరకు ఇంకా మీరు ఈజీగా చూడొచ్చు అనమాట. అంటే మార్కెట్ ఎక్కడి నుంచి పడుతుంది, అంటే ముందు నుంచి ఎంత ఉంది, మేబీ ఈ రోజు అవ్వచ్చు, నిన్న అవ్వచ్చు, ఎప్పుడైనా సరే 5 minutes పెట్టినాం అనుకుని ఇంకా ఎక్కువ చూస్తారు. నెక్స్ట్ వచ్చి ఇండికేటర్స్. సో ఇండికేటర్స్ ఏంటంటే కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి, అవైలబుల్లో మూవింగ్ యావరేజ్, అలిగేటర్, ఓకేనా, పారాబోలిక్ స్టార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవింగ్ యావరేజ్ ఉందా, సో ఈ మూవింగ్ యావరేజ్ సెట్ చేసుకున్న తర్వాత ఇదేంటంటే మార్కెట్ యావరేజ్ చూపిస్తుంది అన్నమాట. పైకి వెళ్తుంది, కింద వెళ్తుంది కదా, బట్ ఇది యావరేజ్ లైన్ చూపిస్తుంది మార్కెట్ ఎలా ఉందని చెప్పి. మన టైం ఫ్రేమ్ పెంచడం చూడండి, మార్కెట్ ఎలా డౌన్ అవ్వి రేజ్ అవుతుంది కదా, మనకు కొద్ది ఈజీగా ఉంటుంది అన్నమాట. లైన్స్లో చూసుకుంటే అసలు మార్కెట్ ఎలా ఉంది ట్రెండ్ అని
చూడడానికి. సో ఇవన్నీ ఏంటంటే ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ మీకు ఇది కావాలనుకుంటే నేను దీని మీద ప్రత్యేకంగా వీడియో కూడా చేస్తాను సపరేట్గా, ఎందుకంటే ఇప్పటికే డ్యూరేషన్ అయితే చాలా ఎక్కువ అవుతుంది కదా. అండ్ ఇప్పుడు వచ్చి ట్రేడింగ్ సిగ్నల్స్ అన్నది రియల్ అకౌంట్కే ఉంటుందని చెప్తున్నారు, డెమో అకౌంట్కి ఉండదంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మార్కెట్ అనే కాదు, ఈ బైనరీ ఆప్షన్ ట్రేడింగ్ అనే కాదు, ఈ యాప్లో మెజారిటీ పీపుల్ లాస్ అవుతారు. ఇదంతా ఎందుకు చెప్తున్నావు నువ్వు ల్యాగ్ అనుకోవచ్చు, బట్ చెప్తా ఇదంతా ఎందుకు ఎక్కడికి వస్తుందన్నది మీకు క్లారిటీ వస్తుంది. వీళ్ళు మనకి 2 అకౌంట్స్ ఇస్తారు. ఇక్కడ చూసుకుంటే పైన డెమో అకౌంట్ ఉంది కదా, ఇక్కడ చూడండి డెమో అకౌంట్లో నాకు సమ్ అమౌంట్ ఉంది, 6 lakhs ఐ థింక్. అండ్ రియల్ అకౌంట్లో అమౌంట్ ఉండకపోవచ్చు, అది మన ఇష్టం. మనం డిపాజిట్ చేసుకుంటే ఉంటుంది, లేదంటే లేదు. బట్ వాళ్ళు ఏంటంటే ఫిక్స్డ్ చేసి అమౌంట్ అయితే ఇస్తారనమాట డెమో అకౌంట్లో. ఎంత ఇచ్చారు, 8 lakhs ఇచ్చారు అనుకుంటా. ఈ డెమో అకౌంట్లో మనకి 8 lakhs వాళ్ళు ఇస్తారు. అకౌంట్ మనం సైన్ అప్ అవగానే మన అకౌంట్లో 8 lakhs ఉంటాయి, బట్ అది డెమో అకౌంట్లో ఉంటాయి ఆ 8 lakhs. అండ్ నువ్వు ఈ 8 lakhsతో ట్రేడింగ్ చేయొచ్చు. ప్రాఫిట్స్ వస్తాయి, ఆ ప్రాఫిట్స్ నీ అకౌంట్లో కూడా యాడ్ అవుతాయి. ఏ అకౌంట్లోకి, డెమో అకౌంట్లోకి యాడ్ అవుతాయి అనమాట. అండ్ ఈ డెమో అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు అంటే అవ్వదు. బేసిక్గా ప్రతి ఒక్కరికి తెలిసిందే, డెమో అకౌంట్ నుంచి అయితే మనం విత్డ్రా చేసుకోవడం కాదు, డిపాజిట్ చేయడం కావదు. ఒకవేళ నీ డెమో అకౌంట్లో డబ్బులు అయిపోయినాయి అనుకో, నువ్వు ఇక్కడ రిఫ్రెష్ మళ్ళీ ఇది నొక్కావు అనుకో, ఈ బటన్ నొక్కితే మళ్ళీ రీలోడ్ అవుద్ది అనమాట. నీ అమౌంట్ మళ్ళీ రీలోడ్ అయిపోతే అమౌంట్ అంతా వస్తుంది. సో వీళ్ళు బేసిక్గా ఎందుకు ఇది ప్రొవైడ్ చేస్తున్నారంటే, ఈ డెమో అకౌంట్స్ నువ్వు ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఈ ట్రేడింగ్ ఎలా చేస్తావంటే, ఏదో ఇచ్చారు కదా అని చెప్పి ట్రేడింగ్ చేయడం కాదు. నువ్వు ఇక్కడ నీకున్న అనాలిసిస్ కానీ, మార్కెట్ అనాలిసిస్, ట్రెండ్స్, ఇండికేటర్స్, ఈ క్యాండిల్స్ ఇవన్నీ పెట్టుకుని నీకు ఒక స్ట్రాటజీ వేసుకుని నువ్వు ఒక ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ డెమో అకౌంట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇక్కడ క్యాండిల్స్ ఉంది కదా, ఇదేదో క్యాండిల్స్ మనం అర్థం చేసుకోవడం కోసం కాదు. ఈ క్యాండిల్స్లో చాలా ప్రాసెస్ ఉంటుంది. ఈ క్యాండిల్స్లో చాలా క్యాండిల్స్ ఉంటాయి, చాలా టైప్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి. ఆ క్యాండిల్స్ని బట్టే ఈ మార్కెట్ ఎటు వెళ్తుందో కూడా చెప్తారు అనమాట. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఈ క్యాండిల్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్యాండిల్స్ అంత ఈజీగా తక్కువ అంచనా ఎక్కండి. చాలా యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. నో యూస్, వాడు విండండి. ఈ క్యాండిల్స్ బినోమోలోనే కాదు, మీకు మేజర్ పెద్ద ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా మనకి, మెయిన్ మార్కెట్ కానీ, సో వాటిలో మోస్ట్లీ ఇదే యూస్ చేస్తారనమాట. సో దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. అందుకే మీకు ఇన్నిసార్లు చెప్తున్నా, ఖచ్చితంగా తెలుసుకోండి, ఓకేనా. నువ్వు రియల్ అకౌంట్లో డబ్బులు నిజంగా నీ బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆ వచ్చిన డబ్బులు నీ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. బట్ అక్కడ ఒక చిన్న లిటిగేషన్ ఉంది, అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, అది కూడా నేను చెప్తా. మోస్ట్లీ చాలామంది ఈజీగా డిపాజిట్ చేస్తారు, బట్ అది విత్డ్రా అయితే అవ్వదు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. అండ్ ఇక్కడ ఒక చిన్న సైకాలజీ ట్రిక్ ఉంది. డెమో అకౌంట్లో 8 lakhs ఇచ్చారు, ఓకే, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, బాగానే ఉంది అనుకుంటారు. ఇక్కడ చిన్న సైకాలజీ ట్రిక్ ఏంటంటే, మనకు వాళ్ళు 8 lakhs ఇచ్చారు కదా, సో 8 lakhsలో నువ్వు మినిమం ఎంత పెడతావు, మ్యాక్స్ తక్కువలో తక్కువ 10K పెట్టావు అనుకో. సో నువ్వు 10K పెట్టి చేస్తావు, నీకు డెమో అకౌంట్లో ఏ ట్రేడ్ చేసినా డబ్బులు ఈజీగా వస్తాయి. అంటే నువ్వు పెట్టిన ట్రేడ్ ఖచ్చితంగా మ్యాక్సిమం ఒక 10 trades పెడితే ఈజీగా 7 trades 6 trades నీకు వస్తాయి అన్నమాట. అండ్ డెమో అకౌంట్లో నుంచి ఈజీగా డబ్బులు వస్తాయి. అంటే నీకేంటంటే నువ్వు చాలా ఫెమిలియర్ అవుతావు అనమాట. దేనికి డబ్బులు రావడానికి ఎక్కువ ఫెమిలియర్ అవుతావు, ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి కూడా నీకు నీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అదే ఈ డెమో అకౌంట్ లేకుండా నువ్వు డైరెక్ట్ రియల్ అకౌంట్కి వచ్చావు అనుకో, ఫస్ట్ నువ్వు భయపడతావు, ఏ పెట్టచ్చా లేదా, వస్తాయా లేవా అని చెప్పి. సో దానివల్ల ఏం చేస్తుంటే మ్యాక్స్ ఒక 1000 పెడతావు, ఆ 1000లో ఏంటంటే నువ్వు ఒక స్ట్రాటజీ చేసుకుంటావు. 100 పెడదాం, 70 పెడదాం అని చెప్పి నువ్వు స్ట్రాటజీ చేసుకుని వస్తావు. ఎందుకంటే ప్రతి ఒక్కరు స్ట్రాటజీ ఉంటుంది కదా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నీకు ఈ ప్లాట్ఫామ్ని, ఈ ట్రేడ్ లాస్ అవ్వడం కానీ గెయిన్ చేయడం కానీ ఫెమిలియర్ అవుతావు నువ్వు. సో దట్ ఏంటంటే నెక్స్ట్ టైం రియల్ అకౌంట్లో 1000 బదులు 5000 డిపాజిట్ చేయొచ్చు. అప్పుడు నువ్వేం చేస్తావు, 5000లో 100 పెడతావు, ఈసారి 500 పెడతావు, 1000 పెడతావు. అప్పుడేంటి నీకు రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువైపోతుంది కదా. సో ఈ డెమో అకౌంట్తో ఏంటంటే వాళ్ళు మేబీ ఇలా కూడా సైకాలజీ ట్రిక్ ప్లే చేయొచ్చు, డెమో అకౌంట్తో డబ్బులు ఇచ్చి. సో దానివల్ల ఏంటంటే నువ్వు ఈజీగా ఎక్కువ రిస్క్ చేయగలుగుతావు అనమాట. సో ఇదొకటి మైండ్లో పెట్టుకోండి, డెమో అకౌంట్ నాట్ ఓన్లీ ఫర్ ప్రాక్టీస్. సో ఇది కూడా ఉంటుంది, ఒకసారి ఆలోచించండి. ఇదేమి సీక్రెట్ కాదు, బట్ నా అనాలిసిస్ ప్రకారం ఇదొకటి ఉంది, చూసుకోండి. నో యూస్, వాడు విండండి.
ఎందుకంటే వీళ్ళ నాట్ ఓన్లీ బినోమో ఈ ప్లాట్ఫామ్స్ అని ఎలా ఉంటాయంటే మీరు లాస్ అయితేనే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? మీరు లాస్ అవ్వకుండా ఎక్కువ సంపాదించడంతో వాళ్ళు లాస్ అవుతారు అనమాట. What? సో వాళ్ళు ఏంటంటే మీరు గెలుస్తున్నారు అని చెప్తూనే మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు అనమాట. సో వీళ్ళు ఎలా నేను ఎస్పెషల్లీ బినోమో కోసం చెప్పట్లే, ఇలాంటి ప్లాట్ఫామ్స్. సో అది కూడా మైండ్లో పెట్టుకోండి. అలాగని చెప్పి ఇదంతా ఇల్లీగల్ స్కామ్ అని కాదు. అండ్ అప్పుడు ఫ్రీ సిగ్నల్స్ కోసం వస్తే, సో ఇక్కడ మనం ఎప్పుడైతే రియల్ అకౌంట్లో పెట్టుకుంటామో మనకి వీళ్ళ సిగ్నల్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది ఎప్పుడంటే అప్గ్రేడ్ టు విఐపి. విఐపి అన్నది ఒక అకౌంట్ స్టేటస్. అంటే ఇందులో చాలా అకౌంట్ స్టేటస్ ఉంటాయి అనమాట. ఇందులో మనకి ఫ్రీ ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది, అవన్నీ మాట్లాడదాం. ఇప్పుడు నెక్స్ట్ ఆ ప్రాసెస్కే వెళ్తాం. అందులో మనం విఐపి స్టేటస్లో ఉంటే మనకి వీళ్ళు ఫ్రీ సిగ్నల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ఫ్రీ సిగ్నల్స్తో మనం వాళ్ళే చెప్తారనమాట మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని చెప్పి. ఎసెట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి పైన ఉంది కదా ఎఫ్టిటి క్రిప్టో ఐడిఎక్స్, దాని మీద ఇచ్చాను. ఇవన్నీ అసెట్స్. దీని మీద మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి 83% ఉంది, 83% ఉంది. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి చూపిస్తే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 30% ఉంది, 32% కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్ వచ్చి 30% వస్తుంది. బట్ విఐపి అయితే 32% వస్తుంది అనమాట. అంటే సేమ్ అసెట్ మీద సేమ్ ట్రేడే చేస్తారు. అంటే 5,000 పెడతారు. నార్మల్ ప్రాఫిట్ అయితే మీకు 30% వస్తుంది అనమాట. మీరు అనుకున్నది కరెక్ట్ అయితే అదే. బట్ మీరు విఐపి ట్రేడర్ అనుకోండి, విఐపి స్టేటస్ అనుకోండి, మీ అకౌంట్ మీకు 32% ప్రాఫిట్ వస్తుంది అన్నమాట. 2% డిఫరెన్స్ ఉంది. బట్ అది అసెట్కి మారుతూ ఉంటుంది కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా అసెట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి వీళ్ళు అవైలబుల్ ఎట్ 5:30. మేబీ నేను ఇది నైట్ రికార్డ్ చేయడం వల్ల ఇవి అసెట్స్ ఇప్పుడు అవైలబుల్ లేవంట. మార్నింగ్ 5:30 నుంచి అవైలబుల్గా ఉంటాయని చెప్తున్నారు. కొన్ని వచ్చి 9:30, 12:30 ఇలా వాళ్ళ టైమింగ్స్ ప్రకారం ఈ అసెట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. మీకు ఇప్పుడు కరెక్ట్గా చూపిద్దాం అనుకున్న టైం ప్రాబ్లం వల్ల అన్ని అసెట్స్ చూపించలేకపోతున్నాను. చూడండి, బట్ ఇక్కడ ఉన్నాయి కదా ఇవి సరిపోతాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇది చూడండి, ఇది ఇచ్చే నార్మల్ ప్రాఫిట్ అయితే 80%, బట్ విఐపి అయితే 82%. 2% ఎక్స్ట్రా వస్తుంది మీరు విఐపి కస్టమర్ అయితే. ఐ మీన్ విఐపి ట్రేడర్ అయితే కనుక అలా ఉంటుంది అనమాట. సో ఇందులో ఇవి అసెట్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ అసెట్ మీద ట్రేడింగ్ అయితే చేయబోతున్నాను. సో ఈ అసెట్ని బట్టి మార్కెట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. బట్ మీరు అసెట్ మార్చడం కూడా ఈ మార్కెట్ ట్రెండ్ ఉంది కదా, ఈ లైన్స్, ఈ మార్కెట్ పైకి వెళ్ళేది కిందకి వెళ్ళేది ఈ అసెట్ మీద డిపెండ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఆ మార్కెట్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చి టైం ఏంటంటే టైం ఫ్రేమ్ వేరు, టైం ఏంటంటే మనం ఒక సర్టెన్ టైం పెట్టుకునే ఆ టైంలోపే మనం ట్రేడ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెసెంట్ ఆ టైం వచ్చి 3:51 అయింది. గైస్ ఇప్పటికే వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది. సో ఈ వీడియో నేను 2 parts కింద అయితే డివైడ్ చేశాను. మీరు ఇప్పుడు చూసేది ఫస్ట్ పార్ట్. అండ్ సెకండ్ పార్ట్లో ఈ టైం ఎలా సెట్ చేసుకోవాలి, డిపాజిట్, విత్డ్రా, లీగల్ ఇల్లీగల్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కీ ఇన్ఫర్మేషన్ అంతా సెకండ్ పార్ట్లో అయితే ఉంది. సో మీకు అది నెక్స్ట్ రిలీజ్ చేయబోతున్నాను. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి.